శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ కృత ప్రాకృత వైకృత సృష్టి. ప్రభో శ్రీకృష్ణచంద్ర, ఈ విధంగా దేవతలకు ఆశ్రయమిచ్చిన భగవానుడు స్వయంగా వారిలోనే తానెలా ప్రవేశించాడు, సృష్టి ఏ విధంగా జరిగింది, దయచేసి ఉపదేశించండి వచించసాగాడు వసుదేవనందనుడు. పక్షీంద్ర, ఒకదానికొకటి సంబంధించని అన్ని తత్వాల్లో భగవంతుడైన విష్ణు భగవానుడు ముఖ్య కేంద్ర రూపంలో ప్రవేశించడంతో అన్ని తత్వాలలో తీవ్రమైన కదలికలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆయన సర్వప్రప్రథమంగా కనుకంవలే కనిపించిన బ్రహ్మాండమును సృష్టించాడు. అది 50 కోట్ల యోజనాల్లో విస్తరించింది. దానిపై ఒక బంగారు వలయాన్ని అంతే విస్తీర్ణంలో సృష్టించాడు. దానిపై అదే వైశాల్యంతో అదే ఆకారంలో భూమిని సృష్టించాడు. మొత్తంగా ఆ బ్రహ్మాండం 100 కోట్ల యోజనాల మేర దాటింది. ఈ బ్రహ్మాండం 7 వృత్తాలుగా విభాజితమైంది. తొలి భాగం 10,000 కోట్ల యోజనాల్లో నీరు, రెండవ భాగం నిప్పు, మూడవ పరిధి శివునిది, 4వ ఆవరణం ఆకాశం, 5వది అహంకారానిది కాగా 6వది మహత్తత్వాత్మకం, 7వది త్రిగుణాత్మకం. ఈ అండం చుట్టూ ఉన్నది కూడా ఆకాశమే. దాని మధ్యంలో విరజానది సృష్టించబడింది. దీని పరిధి 5 యోజనాలు. ఇది అతిశయ పుణ్యవతి అయిన నది. దీనిలో స్నానం చేస్తే హరిపాద సన్నిధి లభిస్తుంది. ప్రారబ్ధ కర్మలన్నీ క్షయమైపోయిన వారికే ఈ నదిలో స్నానం చేసే అదృష్టం పడుతుంది. ఖగేశ్వర, మరొక మాట, ప్రళయంలో కూడా ఈ నది లయమునందదు. లోకల యొక్క శరీరాన్ని త్యజింపచేసేది కాబట్టి దీన్ని లక్ష్మీ స్వరూప అంటారు. విరజానది తర్వాత వ్యాకృతమైన హద్దులేని ఆకాశంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రాంతం ఉంది. దీనికి అభిమానిని దేవత ఆ పద్మాసనయే. సృష్టి సమయంలో బ్రహ్మాండానికి అభిమాన దేవత బ్రహ్మ. ఆ సమయంలో ఆయన విరాట్ అనే నామంతో పూజిస్తారు. అవ్యయాత్మకు భగవానుడు శ్రీహరి ఈ రకంగా సృష్టించిన జగతిలో కింద పైన లోన బయట అంతటా వ్యాప్తుడై నిత్యస్థితుడై ఉంటాడు. పక్షీంద్ర, దీన్ని ప్రాకృత సృష్టిగా సంభావించారు. అవ్యక్తాదులతో సహా ఈ అండరూపం గల జగతిలో బ్రహ్మరూపంలో పుట్టినవన్నీ ప్రాకృత సృష్టములు కాగా బ్రహ్మాండాంతర్వర్తియగు సృష్టి వైకృతమనబడింది. ఓ అండజ కుల మండన, ప్రకృతి పురుషుల్లో పురుషుడని చెప్పబడ్డ ఆ విష్ణుదేవుడు సాక్షాత్తు పురుషోత్తముడే. ఆయన ఆ సువర్ణాండ మధ్యంలో ఉన్న జలరాశిలో 1000 సంవత్సరాలు శయనించాడు. అప్పుడు లక్ష్మి జల రూపంలో, విద్యాదేవి శయ్యా రూపంలో, వాయుదేవుడు తరంగ రూపంలో ఉన్నారు. తమస్సంతా నిద్రారూపాన్ని ధరించింది. వీరుగాక వేరెవ్వరూ లేరు. అప్పుడు ఆ శయనమూర్తిని లక్ష్మి స్తుతించింది. ప్రకృతి అప్పుడు శ్రీ భూదేవీమ తల్లుల రూపంలోనూ, శేషుడు వేదరూపాన్ని ధరించి హరిని స్తుతించారు. స్థుతి వల్ల సంతుష్టుడై ప్రబుద్ధుడై శ్రీ మహావిష్ణువు మేల్కొని చైతన్య స్వరూపుడైనాడు. నిజానికి ఆయన నిత్య ప్రబుద్ధుడే. ఈ నిద్ర, దాని పరిత్యాగం ఆయనకు లీల, మనకు మాయా అను. అప్పుడు ఆయన నాభి నుండి హిరణ్మయ పద్మం ఉద్భవించింది. దీన్ని ప్రాకృత సృష్టిగా భావించాలి. ఇది భూదేవి అభిమానినిగా కలది. ఆ పద్మం అసంఖ్యాక సూర్యులతో సమాన కాంతిని కలిగి ఉంది. చిదానందమయుడైన విష్ణువు ఈ ప్రాకృత సృష్టికి భిన్నుడు. ఇది ఆయన అలంకారాలలో ఒకటిగా భావించబడింది. హరి అలంకారాలలో కిరీటాదులు స్వరూపభూతాలని, స్వరూపాభినాలన్నీ 2 ప్రకారాలు. ఆ హిరణ్మయ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. నన్ను సృష్టించిన ప్రభువెవరో అనే జిజ్ఞాసతో నలువంకలా చూసి ఆ పద్మనాళంలో ప్రవేశించాడు. అక్కడికి దిక్కు తోచలేదు, జిజ్ఞాస తీరలేదు. కానీ తపం చేయి అనే శబ్దాలు వినిపించాయి. వెంటనే బ్రహ్మకు తన కర్తవ్యం బోధపడి నిష్టగా 1000 దివ్య సంవత్సరాల పాటు హరిప్రీతి ప్రాప్తీచ్ఛతో కఠిన తపస్సు చేశాడు. అంతటా ఆయన అమోఘ తపస్సును మెచ్చి శ్రీహరి తన భక్త శ్రేష్ఠుడైన బ్రహ్మకు దివ్య వరాలను ప్రదానం చేయడానికి సాక్షాత్కరించాడు. ఆయన నారాయణుడని, ఆయన స్తుతించాలని బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మకు వెంటనే తెలియడంతో ఇలా స్తుతించాడు. చతుర్భుజుడవై, అనేక నేత్ర కమలుడవై, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నంతో సుశోభితుడవై, కంఠమందు కౌస్తుభముని మాలాలంకృతుడవై, అత్యంత ప్రసన్న ముద్రతో కరుణ తొణికిసలాడు నయనాలతో నాకు దర్శనమిచ్చిన నారాయణ దేవా, నీకు నమస్కారం. భక్తులకు ఎల్లవేళలా వసుడవై ఉండు పరమాత్మవు, అత్యంత దయాళుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు, జగదానంద కారకుడవు.
శ్రీమన్నారాయణుడవు నీవే నన్ను కరుణించు అంటూ ఆయన చరణ కమలాలను కడిగి పూజించి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. గరుడ బ్రహ్మస్థుతికి ప్రసన్నుడై భగవానుడు మేఘగంభీర స్వరంలో ఇలా చెప్పాడు: ఓ బ్రహ్మదేవ, నా వరప్రసాద బలంతో దేవతలందరినీ ఇదివరకు సృష్టించినట్లే ఇప్పుడు కూడా కావించు. దీనివల్ల నీకేమీ ప్రయోజనం సిద్ధించకపోవచ్చు, కానీ నా ప్రసన్నత కోసం ఆచరించు. హరి ఇలా ఆనతివ్వగానే మహత్తత్వాత్మకుడైన బ్రహ్మ ముందుగా జీవకోటికి అభిమాన పాత్రుడైన వాయుదేవుని సృష్టించాడు. ఆయనయే సృష్టికి ప్రథమ పురుషాత్మకుడు. తర్వాత బ్రహ్మ తన కుడి చేతి నుండి బ్రహ్మాని, భారతి అన్న పేర్లు గల దేవీమణులను సృష్టించాడు. ఎడమ చేతితో సత్యపుత్రుడైన అగ్నిని సృజించాడు. ఆపై కుడి చేతితో అహంకారాత్మకుడగు హరిని సృష్టించాడు. తర్వాత శేషనాగ, గాయత్రి, వారుని, సౌపర్ణి, ఇంద్రచంద్ర కామదేవులు, ఇంద్రియ అభిమాన దేవతలు, మను, శతరూప, దక్ష, వశిష్ఠాది ప్రజాపతులు, కశ్యప, అదితి, వశిష్ఠ మహాముని అటువంటి బ్రహ్మజ్ఞానులే. ఆయన మరికొందరు ఋషులు, కుబేరుడు, విశ్వక్సేన, పర్జన్యాది దేవతలు బ్రహ్మచే సృష్టించబడ్డారు. గరుడ, నా కృప వల్ల పరమసమర్థుడైన బ్రహ్మ ఇంతటి సృష్టిని అలవోకగా చేయగలిగాడు. ఓం శాంతి శాంతి శాంతి.